ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 8వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని రాజ్యము గూర్చిన వార్త తెలుపుతూ అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, ప్రదేశాలు తిరుగుతూ ఆ పట్టణాల్లోనూ ఆ గ్రామాల్లోనూ సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, అపవిత్రాత్మను, వ్యాధులను పోగొట్టుకునబడిన కొంతమంది స్త్రీలు కూడా ఆ పరిచర్యలో, సువార్తలో పాలు భాగస్తులుగా ఉన్నారు. అందులో ఎవరంటే 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా. మగ్దలేనే మరియా అని పేరు ఎందుకు వచ్చిందంటే, మగ్దాల అనేటువంటి ప్రాంతానికి ఆమె చెందింది గనక మగ్దలేనే మరియగా పిలువబడింది. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య అట. ఆ దినాల్లో హేరోదు చక్రవర్తి. ఆ చక్రవర్తి దగ్గర ధనాగారం అంతటి మీద అధికారి. అతని భార్య యేసు ప్రభుని నమ్ముకొని ఆమె ఆయనకు పరిచర్య చేయిచు ఉపచారం చేయిస్తూ సాగుతుంది. ఆమె పేరు యోహన్నా. ఈమె గూర్చి చరిత్ర ఏం చెప్తుందంటే, ఒక భయంకరమైన రోగం ఆమెకుండేది. ఆ రోగం నుంచి విడుదల పొందిందట. కనుక ఆమె దేవునితో పరిచర్యలో పాలుభాగస్తురాలుగా మార్చబడింది. మనం మాట్లాడుకుంటే ఆ విషయం చాలా చిన్నగా కనపడుతుంది, కానీ హేరోదు రాజు దగ్గర ధనాగారం అంతటి మీద అధికారి, అతని భార్య అంటే ఎంత ఉన్నతమైన పోస్టు, ఎంత ఉన్నతమైన భాగ్యాన్ని ఈ లోకపరంగా కలిగి ఉన్నారు. అలాంటి ఆమె పరిచర్య చేస్తున్నారు అని అంటే కొంచెం ధనం ఇచ్చేసేసి నేను సువార్తలోనికి రాలేను, మీరు సువార్త ప్రకటించని చెప్పాలి. కానీ ధనవంతురాలైనను ఆమె మాత్రం సేవలో పరుగులెత్తుకుంటూ వస్తుంది. చాలా మంది ఉన్నారు నేటి దినాల్లో, సువార్తకు వెళ్దామంటే చాలా బిల్డప్ ఇచ్చేస్తుంటారు. నేను సువార్తకు రాకూడదు అన్నట్లుంటారు. వాళ్ళు వెళ్తారులే, వీళ్ళు వెళ్తారులే, పేదోళ్ళు కదా సువార్తను అనుకుంటూ పాస్టర్ గారు కూడా తిరుగుతారు. మాకెందుకు ఇది, మేము కొంపలో పడి ఉంటాం, కనీసం ఇల్లు కదిలి మేము రాలేకపోతాం అన్నట్లుగా వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళు సొంతానికి విడిచిపెట్టేసుకుంటారు. కానీ వాళ్ళు సెలవు పెట్టుకోరు, బాధ్యత కలిగి సువార్త పని కొరకు రారు, ఇతరమైనటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకు ఉండవు. ఎంత గొప్ప భాగ్యమో తెలుసా సువార్త ప్రకటించడం. దేవదూతలకు దేవుడు ఇవ్వలేదు. అవి సువార్త ప్రకటించడానికి అవకాశం వస్తే ఇంటింటికి తిరిగేస్తాయి. కానీ సువార్త ప్రకటించే భాగ్యం కేవలం మనుషులమైన మనకు మాత్రమే దేవుడిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. సువార్త ప్రకటించడం నాన్న ఆలోచన చేస్తాం. ధనవంతుడి భార్య కూడా ఉంది ఇక్కడ ఉపచారం చేయడంలో. ఇంకా చాలా మంది స్త్రీలు కూడా ఉన్నారట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయనకు సహకారం చేస్తున్నారు. వారికి కలిగినటువంటి ఆస్తిలో పరిచర్య కొరకు వాడుతున్నారు. ఇది కదా గొప్ప భాగ్యం. దేవుని సువార్త కొరకు 1 రూపాయి ఇవ్వాలి అనే భారం కూడా ఉండదు. ఎలా ప్రకటిస్తారు? వెళ్తే కూడా వెళ్ళిపోయిన 4 మాటలు చెప్పి వచ్చేద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు తప్ప, ఈ సువార్త వెనకాల ఉన్నటువంటి భారాన్ని పంచుకోవాలనే మనసు కూడా చాలా మందికి ఉండదు. ఒక మాట, నా నిమిత్తం, సువార్త నిమిత్తం ఏం చేసినా
అని ప్రభు చెప్పిన ఆ మాట నన్ను పదే పదే జ్ఞాపకం చేస్తుంది. అందుకని ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేను. ఇక్కడ ప్రభు వారు పరిచర్య అటు విధంగానే చేస్తున్నారు. వారి దగ్గర ఉన్న ప్రతి రూపాయి కూడా వాళ్ళ కానుకలు ఇచ్చినవి కాదు. పరిచర్య కొరకు త్యాగపూరితంగా వ్యక్తులే వారి ఆస్తులు సైతం పరిచర్యలో పెట్టగలిగినప్పుడు వారు కడుపు నిండా భోజనం చేసి పరిచర్య జరిగించారు. ఆ తర్వాత యేసుప్రభు వారు అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన యొద్ద ఉన్న వారితో ఇలా చెప్తున్నాడు, విత్తనాలు విత్తేవాడు విత్తడానికి బయలుదేరాడు. అవి త్రోవ పక్కన పడ్డాయి, రాతి నేల పడ్డాయి, ముండ్ల తుప్పల్లో పడ్డాయి, మంచి నేలలో పడ్డాయని ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ ఉన్నాడు ఆయన. శిష్యులకి డౌట్ వచ్చింది, విత్తనాలంటే ఏంటో, ఆ విత్తువాడు ఎవరో మాకు అర్థం కావలేదని ప్రభుని అడిగారు. అడిగితే ఆయన అంటున్నాడు, ఇది దేవుని రాజ్య మర్మం, మీరు గ్రహించేటట్లుగా ప్రభు మీకు అవకాశం ఇచ్చాడు. మీరు చూసి చూడకయు విని గ్రహింపకు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధపరచబడింది, కానీ మీకు మాత్రం దాని వివరము తెలియపరచబడుతుంది. విత్తనము దేవుని వాక్యం, విత్తువాడు ఆయనే. అందరూ విని నమ్మి రక్షణ పొందినట్లుగా దేవుడు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు, అవకాశం ఇచ్చాడు. అయితే జనాలు ఎలా ఉన్నారు అంటే వినేటప్పుడు సంతోషంగా అంగీకరించేవారుగా ఉన్నారు, కానీ శోధన వచ్చినప్పుడు నిలబడేవారుగా లేరు. కొంతమంది విని కాలం గడిచిన తర్వాత జీవన సంబంధమైనటువంటి విచారాల వలన ముందుకు రాలేక ధన సంబంధమైన భోగ సంబంధమైన విషయాల్లో అణిచివేయబడిన వారుగా ఉండిపోతున్నారు, ప్రభుని వెంబడించలేకపోతున్నారు. ఆయన అంటూ ఏమంటున్నాడంటే, ఎవరు కూడా దీపాన్ని ముట్టి ఏ కొంచెం కిందో మంచం కిందో పెట్టరు కదా, అందరికి వెలిగినవడానికి దాన్ని పైన పెడతారు. అలాగే వెలిగించబడిన ప్రతి ఒక్కరూ కూడా పైన పెట్టబడతారు అని ప్రభు చెప్తున్నాడు. జనాలు ఈ భూ సంబంధమైన వాటిని ఆలోచన చేస్తూ ఐకిక విచారాలతో నింపబడుతూ సత్యాన్ని గ్రహించక ప్రభు మార్గంలోకి రాక ఇంకా 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 ఇది విదేశీ మతం అనేటువంటి మాటలు మాట్లాడుతున్న వారు ఉన్నారు. ఇది విదేశీ మతం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణం జయించి తిరిగి లేచిన ఆ తొలి దినాల్లోనే మన భారతదేశానికి సువార్త ప్రకటించబడింది. AD 52లో కేరళ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించబడి 7 సంఘాలు కట్టబడ్డాయి. 7 సంఘాలు కట్టబడ్డాయి. అంత గొప్ప పరిచర్య తోమా గారు మన భారతదేశంలో 2000 సంవత్సరాల కిందట జరిగించారు. చాలా మందికి అర్థం కాక వేరే వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రక్షణ పొందినట్లుగా నమ్మి విశ్వసించలేని వారే ఈ లోక సంబంధమైన భోగాలను చూసుకుంటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆలోచన తపన ఏమాత్రం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రజలారా, దేవుని మాటల ప్రకారంగా జీవించటానికి మీ హృదయాన్ని సంసిద్ధపరచుకోండి. ఆయన మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాడు. అలా బోధ చేస్తుంటుండగా మరియమ్మ యేసుప్రభు సహోదరులు వచ్చారట. చాలా మంది అక్కడ జనాలు ఉంటే కబురు పెట్టారు, ఇదిగో మీ తల్లి మీ సహోదరులు వచ్చారని. నేను చూడాలనుకుంటున్నారు, చాలా కాలం అయిపోయింది, ఇల్లు విధులు విడిచిపెట్టి సువార్త నిమిత్తం వచ్చేసారట మీరు, అందుకని చూడడానికి వచ్చారంటే ఆయన అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇదిగో నా మాట విని నా మాట ప్రకారంగా
జీవిస్తున్నారే ఈ శిష్యులు, వీళ్ళే వీళ్ళే నా తల్లి తండ్రి అని చెప్పారు. ఏమి గొప్ప మాట అది, నిజంగా గొప్ప మాట. ఆయన మాట ఎవరైతే విని ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతారో దేవుడు వారికి ఆయనకి తల్లిగాను సహోదరుడుగాను ఉండేటువంటి, తండ్రిగా ఉండేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇస్తున్నాడు. నీ ఆలోచన విధానంలో మార్పులు చెంది ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగి ప్రభువుని వెంబడిస్తూ సాగిపోగలిగిన ఒక ధన్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకో. ఆ తర్వాత ఆయన ధోని ఎక్కి వెళుతున్నాడట. వెళుతూ కొంచెం నిద్రపోతున్నాడు. నిద్రపోతుండే భయంకరమైన పరిస్థితి, వాతావరణం అంతా మారిపోయింది, అలలు కొడుతూ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమైంది మనం అపాయకరమైన స్థితిలో ఉన్నాము అని, అపాయం ఏదో జరగబోతుందని. అపాయంలో ఉపాయం అన్నట్లుగా యేసుప్రభు అక్కడ ఉన్నారు. వెంటనే ఆయన లేపేశారు. ఆయన అంటాడు, మీ విశ్వాసం ఏది? నన్ను లేపి నేను కార్యం చేయమని చెప్తున్నారు కానీ మీరు ఒకరు ఆజ్ఞాపిస్తే అది నిమ్మలం అవుతుంది కదా అనేది యేసు ప్రభు ఉద్దేశం. ఇంకా ప్రభు మీదే ఆధారపడుతున్నారు. వీళ్ళు స్వతహాగా కార్యాలు చేయాలి అనేది ఆయన కోరుకుంటున్నటువంటి విధానం. అందుకని వారు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన వారిని గద్దించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు కూడా అపాయకరమైన పరిస్థితుల్లో చిక్కడిపోయినవా? ప్రతి అపాయాన్ని దేవుడు ఉపాయంగా మార్చి ప్రతి అసమాధానాన్ని ఆయన సమాధానము క్షేమంగా తీర్చిదిద్దేవాడుగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఆయనలో సాగిపోగలిగితే ఎప్పుడు మనం సిగ్గుపడము, ఆయన సిగ్గు పడనీయుడు. నీకు ఎలాంటి అపాయకరమైన స్థితి అయినా ఆయన అవలేలుగా నీకు క్షేమమును ఇచ్చేస్తాడు. వారు గెరాసీల దేశానికి వెళ్ళారట. అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. కేకలేసుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, అప్పుడే మమ్మల్ని పొమ్మంటున్నావేంటి నువ్వు అని ప్రభుని బ్రతుములాడుతున్నాడట. వాడు దాదాపుగా 3-4 వేల దెయ్యాలు ఒకేసారి అతను పట్టుకున్నాయి. మీకు పెద్ద అనుమానం రావచ్చు, అన్ని దెయ్యాలు ఒకసారి ఒక మనిషిని పట్టుకుంటాయా అని. ఈ బైబిల్లో రాయబడిన ఈ మాట వాస్తవం కనుక మనం గమనించవలసింది ఏంటి అని అంటే, ఆయన చెప్పినట్లుగా అన్ని దయ్యాలు ఒక మనిషిలో ఉండగలుగుతాయి, ఉన్నాయి కదా. ఇక్కడ యేసు ప్రభు వారు గద్దిస్తుంటుండగా అవి బ్రతిమలాడతాయా, మమ్మల్ని ఏమి నువ్వు నరకానికి పొమ్మని ఆజ్ఞాపించొద్దు, ఆ పాతాళానికి పొమ్మని చెప్పొద్దు, మేము ఆ పందుల్లోకి పోతాం, అవకాశం ఇవ్వండి అంటే ఆయన సరే అంటే పందుల్లోకి వెళ్ళిపోయాటాయి. 2000 పందులయ్యి ఆ పందులు పరిగెత్తుకుని వెళ్ళి నీళ్ల ప్రవాహంలో పడిపోయి అన్ని చచ్చిపోయాయి. ఆడికి బాగు వచ్చేసింది. దేవుడు క్షేమం ఇచ్చేశాడు వాడికి. అనేక దయ్యాలు ఉన్న అవలేలుగా వాటిని గద్దించగా అవి వెళ్ళిపోయాయి, క్షేమం కలిగింది. ఈరోజు మన జీవితంలో ప్రభు యొక్క బోధలోను శిక్షలోను కట్టబడుతూ ఎదగవలసిన వారిగా ఉన్నారు. అలాగే ఎవరైతే ప్రభులో కట్టబడి బలపరచబడి స్థిరపరచబడగలుగుతారో వారు వేవేలకు దీవెనకరంగా ఉంటారు. ఈ వ్యక్తి బాగుపడ్డాడు, యేసు ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు, వాక్యం వింటున్నాడు. ఆ ఊరు వారు వచ్చారు. ఏమైందంటే ఆ పందులు మేపుకునే వాళ్ళు యేసు ప్రభు వారు దగ్గర కూర్చున్న వ్యక్తిని చూసి, ఇదిగో ఈడు దయ్యాలు పట్టుకున్నవాడు,
యేసు ప్రభు వారు వచ్చారు, గద్దించారు, అవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు బాగుపడ్డాడు, వస్త్రాలు కూడా వేసుకున్నాడు, వాడు చక్కగా ఉన్నాడు కదా అని చెప్తుంటే వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. బాబు ఎలాంటి ఆయన మా దగ్గర ఉండకూడదు అనుకున్నారు. ఎందుకనంటే ఆయన ఆ ప్రాంతానికి మాత్రమే చెందేవాడుగా ఉండకూడదు, అనేక ప్రాంతాలకి ఆయన ఉనికి చాటవలసిన ఆవశ్యకత ఉన్నది. దైవికమైన భయము భక్తి ప్రజల్లో కనబడటం లేదు, కానీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు ఎలాగొస్తాయి? భయభక్తులు కలిగి ఉంటే వాక్యానుసారమైన జీవితం కూడా అనుగ్రహించబడుతుంది. ఆ గెరాసీల దేశం వెళ్ళి దెయ్యాలని వదలగొట్టి వాడు బాగు చేశాడు ఆయన. ఇంకా ఆ దేశంలో ప్రాంతంలో ఏమేమైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులు, అలాంటి వాళ్ళందరినీ ప్రభు దగ్గర తీసుకొస్తే బాగుపడతారు కదా, స్వస్థత పొందుతారు కదా. కానీ వాళ్ళు తృణీకరించారు. నేటి దినాల్లో దేవుని కొరకు ప్రకటిస్తుంటే ప్రజలు కూడా ఇలాగ తృణీకరిస్తున్నారు, లెక్క చేయట్లేదు. వద్దు, మాకు మా ప్రాంతాన్ని రావద్దు, వెళ్ళిపో అన్నారు. వద్దన్న వాళ్ళ దగ్గర ఉండడు ఆయన, వెళ్ళిపోతాడు. ఒకవేళ ఉన్నారా ఆయన, బలమైన కార్యాన్ని చూస్తాం, తప్పకుండా బలమైన కార్యాన్ని చూస్తాం. మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎన్నడూ చిగ్గుపడం. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండిన వారమైనా ఆయన తప్పకుండా మనల్ని బాగు చేసే వాడై ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చి వెళ్ళిపోమన్నారు. ఆ గొప్ప కార్యాలు జరుగుతుంటే వద్దంట వాళ్ళకి. ఈ రోజున యేసు ప్రభువుని అంగీకరించలేని వారు ఎంతో మంది ఉన్నారు. మన భారతదేశానికి అద్భుతంగా క్రికెట్లో ఆడి ప్రపంచ కప్పులు తెచ్చారు. అందులో జమీమా అనే ఒక క్రైస్తవురాలు ఉంది. ఆమె ప్రభువుని నమ్మింది. వాళ్ళ దైవజనుడు కూడా ప్రార్థన చేసి పంపించారు. ఆమెకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పింది. నన్ను గణపరిచేవారిని గణపరుస్తాననే మాట ఆమెను గుర్తు చేసుకుంది. కానీ దానిని కూడా వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించిన ఆమెను కూడా, సందర్భాన్ని కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు బుద్ధిహీనమైన వారు. మన భారతదేశానికి ఘనత కలిగితే ఆమె కలిగిన విశ్వాసం, ఆమె కలిగిన దేవుణ్ణి ఆమె స్తుతించుకుంది. అదే మరొక వ్యక్తి ఉండి ఏదో దేవత పేరు లేకపోతే వాళ్ళు ఆరాధించేటువంటి వ్యక్తి పేరు చెప్తే ప్రజలకు అభ్యంతరం లేదు, కానీ యేసు ప్రభు గురించి చెప్తే వచ్చేస్తుంది. ఆయన దేశానికి మేలు చేశాడు రా బాబు, నీకు ఇంకా అర్థం కాలేదు. ఆయన మనకు క్షేమం ఇచ్చాడు. ఇది గమనించి ఇంకా అర్థం కాకుండా అజ్ఞానంలో ఉండిపోకు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ముందుకు సాగుతుంటుండగా 12 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి చనిపోయి అనారోగ్యంతో నింపబడి యాయూరు అనే ఒక వ్యక్తి యొక్క కుమార్తెగా ఉంది. ఆమె చాలా బలహీనరాలుగా ఇక చనిపోతుంది అని డాక్టర్లు నిర్ధారించేగా ఇక చివరి శ్వాస విడిచే సమయం ఆసన్నమైంది. అతను పరుగులెత్తుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చి మొక్కి అంటున్నాడు, అయ్యా నాకు ఒకే కూతురు ఉందయ్యా, ఆమె కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉందయ్యా, నువ్వు వచ్చి బాగు చేయి ప్రభా అని బ్రతిమలాడుతుంటే అతను బ్రతిమలాడిన కారణాన్ని బట్టి ఆయన బయలుదేరాడు. మేడగదిలో ఆ బిడ్డను భద్రపరిచి ఉంచారు. అనేక మంది జనాలు అక్కడికి వచ్చి ఏడుస్తున్నారు. యేసుప్రభు వారు రావడానికి ముందే మరలా ఇంకొక కబురు వచ్చింది, ఆయన బాధ పెట్టొద్దు, పాప చనిపోయింది అని. ఆ యాయిరుతో అంటున్నాడు, నాయన నువ్వు నడు,
ఆమె నిద్రపోతుంది, చనిపోలేదు. మేడెక్కేటప్పుడు చాలా మంది జనాలు ఉన్నారట. వాళ్ళందరూ ఏడుస్తుంటే ఏడవకండి అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఏడవకండి, ఆమె నిద్రపోతుంది. గొప్ప ఆశ్చర్యం, గొప్ప ఆశ్చర్యం. నిద్రపోతుందని చెప్పాడు. ఆ అమ్మాయి చేపట్టుకొని అమ్మ లే అని చెప్పారు. యేసు ప్రభులున్న ఆ దైవిక ప్రభావము చనిపోయిన ఆమెలోనికి వెళ్ళిపోయింది. ఆమె తిరిగి బ్రతికి నుంచుంది. ఆయన అంటున్నాడు, ఆమెకి ఏమన్నా ఆహారం పెట్టండి, నేను బ్రతికించాననే సంగతి అందరికి ఎవరికి చెప్పకండి. యేసునందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడ్డారా? అద్భుతమైన రీతిలో క్షేమము దొరికింది వాళ్ళకి. ఇక జీవితాంతం కూడా ఏడవలసిన వారు ఏడుపుని పక్కన పెట్టేసి ఆనందించడం మొదలు పెట్టారు. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో అలాగున్న చనిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్న పరిస్థితే అయ్యుండుంటే గనక ఆయన తప్పకుండా నీ పరిస్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఎట్టి వ్యాధితో, ఎట్టి రోగంతో, ఎట్టి సమస్యతో ఉన్నా ఆయన నీకు క్షేమం ఇచ్చి విడిపించి మేలు చేత నింపుతాడు ఆయన. యేసు ప్రభు వారు ఆయన ఆశ్రయించిన వారిని అన్నాడు సిగ్గుపడనీయుడు అనేది వాస్తవం. యేసు ప్రభు వారు శిష్యులు కలిసి ఒక అద్భుతాన్ని జరిగించారు. యేసు ప్రభు వారు ఆ అద్భుతాన్ని ముగ్గురు శిష్యులు మాత్రమే ప్రాముఖ్యంగా చూశారు. అందరికీ ఆ ధన్యత దేవుడు ఇవ్వలేదు. మన జీవితంలో కొన్ని కార్యాలు జరిగినప్పుడు కొంతమంది మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. ప్రభువారు వారిని సిద్ధపరచలేదు. కానీ ఉన్నావు చూడు, నువ్వు ధన్యుడివి. ఈ రోజున దేవుని మార్గంలో సాగుతూ, క్రీస్తు వలె బోధిస్తూ, ఆయన వలె అద్భుతాలు చేస్తూ అనేక మందిని ప్రభు వైపు త్రిప్పే భాగ్యం ఈ మాటలు విన్న వారందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్.